ఇదే మనం వీడియోలు తీసే కొత్త రూము. దీనికి మనం పెయింటింగ్ వేయించాలి. పెయింటర్స్‌ని అడిగాను. మనకి ఎస్ఎఫ్టీకి ₹50 ఖర్చవుతదంట. అయితే ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేయాలి. మొత్తం పెయింటింగ్ ఎయడానికి ఎంత ఖర్చవుతదో. అంటే సీలింగ్‌కి అయితే అవసరం లేదు. అలాగే ఫ్లోర్ కూడా టైల్స్ ఉన్నాయి కదా! దీంతో కూడా మనకు పెద్ద అవసరం ఉండదండి. అంటే మనం ఓన్లీ వాల్స్‌కి మాత్రమే పెయింట్ ఎయ్యాలి. వాల్స్‌కి పెయింట్ ఎయ్యాలంటే ఏం చేస్తాం? లాటరల్ సర్ఫేస్ ఏరియా కాలిక్యులేట్ చేస్తాం. సో, దానికేంటి లెంత్, బ్రెడ్త్, హైట్ మెజర్ చేసేసి ఒకసారి కాలిక్యులేట్ చేసి చూద్దాం. లెంత్ 15, బ్రెడ్త్ అయితే ఎంత 8, హైట్ ఎంత ఉంది 10. ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 2h ఇంటూ L+B అని వాడితే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా తెలుస్తుంది. సో, మనం 2 ఇంటూ హైట్ కదా 10 ఉంది. L ఎంత మరి 15, 8 కలుపుదాం. 8 అవి మ్యాథ్స్. 20 ఇంటూ 15, 8 కలిపితే మనకి 23. అంటే ఎంత వచ్చింది? 23 ఇంటూ 20 అంటే 460 ఎస్ఎఫ్టీ వచ్చిందా స్క్వేర్ ఫీటు. అయినా ఎందుకు ఆలోచించడం? ఈ విండోకి డోర్కి ఎందుకు డబుల్ పే చేయడం? గోడకు అంతగా అవసరం లేదు కదా. సో మరి విండో మెజర్ అయితే ఎంత ఉంటుంది? 4/3 ఉంటుంది విండో మెజరు. డోర్ మెజరు మనకి 6/3 ఉంటుంది. అంటే ఈ విండోకి ఏరియా అయితే 12 ఎస్ఎఫ్టీ వచ్చింది, డోర్కి అయితే 18 వచ్చింది. అంటే మొత్తం మీద 30. దీనికి డబ్బులు మనం పే చేయవలసిన అవసరం లేదు. ఈరోజు అంతా మెజర్మెంట్లో అయిపోతుంది. సో ఈ 460లో మనం ఈ 30 తీసేసామంటే ఎంత మిగులుతుందో చూద్దాం. 430 ఎస్ఎఫ్టీకి పే చేయాలి అంతే, మొత్తం మనం పే చేయవలసిన మనీ. 430 ఎస్ఎఫ్టీ ఆడు ఎంత చెప్పాడు? ₹50 కదా. అంటే దీన్ని 50తో మల్టిప్లై మళ్ళీ 50తో మల్టిప్లై చేయాలి. 15 అలా కాదు, నాకు చిన్న లాజిక్ తెలుసులే. 15 100/2 అని వేసుకుంటే ఈజీగా అయిపోద్ది. సో అందుకే అలాగే వేస్తాను. సో 43,000/2 అంటే 2 2s 4, తర్వాత 2 1s 2, నెక్స్ట్ ఇక్కడ 10 కదా, 2 5s అంటే ₹21,500 మన పెయింటింగ్కి వచ్చే. చాలా ఎక్కువ వచ్చిందే.